కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవ, రాత్రి వేళని నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీదికి బరువుగా నున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవారులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. యెహోవా, నీవు నన్ను విడిచిటయేలా? నీ ముఖము నాకు చాటు చేయుటయేలా? బాల్యము నుండి నేను బాధపడి చావులకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను.